మీరు తక్కువ కాస్ట్‌లో మైక్రోఫోన్ గురించి చూస్తున్నట్లయితే దిస్ ఈస్ ద వన్. M160 యూఎస్బీ కండెన్సర్ మైక్రోఫోన్. ఇది బాక్స్. ఈ బాక్స్‌లో మనకు వచ్చినటువంటి ఐటెమ్స్ మైక్రోఫోన్, మైక్రోఫోన్ బేస్, దీన్ని ట్రైపాడ్ అని కూడా మనం అంటాం. యూఎస్బీ కేబుల్ 2 మీటర్స్ యూఎస్బీ కేబుల్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. దీనికి ఒక సైడ్ సి టైప్ ఇచ్చారు, మరొక సైడు యూఎస్బీ టైప్ ఇచ్చారు. అలాగే దీనికి మరలా యూఎస్బీ నుంచి సి టైప్ కనెక్ట్ చేసుకునే దానికి ఒక యూఎస్బీ టు సి టైప్ కనెక్టర్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. అలాగే దీంతో పాటుగా మనకైతే మెయిన్గా ఒక మాన్యువల్ అయితే ఇచ్చారు, దీనికి సంబంధించి కంప్లీట్ మాన్యువల్. ఇది కంప్లీట్గా ఈ బాక్స్లో మనకు వచ్చినటువంటి ఐటమ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా చేతిలో ఉన్నటువంటిది ఎఫ్డ్యూస్ బ్రాండ్ M160 యూఎస్బీ కండెన్సర్ మైక్రోఫోన్. ఇది నేను అమెజాన్ నుంచి తీసుకోవడం జరిగింది. అమెజాన్లో యాక్చువల్గా M160 యూఎస్బీ కండెన్సర్ మైక్రోఫోన్ విత్ ట్రైపాయిడ్ ఉంది, అండ్ M160 యూఎస్బీ కండెన్సర్ మైక్రోఫోన్ విత్ స్టాండ్ ఉంది. సో విత్ స్టాండ్తో మీరు తీసుకోవాలనుకున్నట్టయితే, విత్ స్టాండ్ అంటే మీకు ఇక్కడ ఏదైతే నా ముందు కనిపిస్తుందో ఇదే సేమ్ స్టాండ్, ఈ స్టాండ్తో వస్తుంది. విత్ స్టాండ్తో మీరు తీసుకోవాలంటే కొద్దిగా ఎక్కువ కాస్ట్ అవుతుంది. వితౌట్ స్టాండ్ అంటే విత్ ట్రైపాడ్తో తీసుకోవాలంటే కొద్దిగా కాస్ట్ తగ్గుతుంది. సో నేనైతే విత్ ట్రైపాడ్తో దీన్ని తీసుకోవడం జరిగింది. ఇది మీరు గేమింగ్ ఆడాలన్నా, యూట్యూబ్ స్ట్రీమింగ్ చేయాలన్నా, పాడ్కాస్టింగ్కి కానీ ఇలాంటి వాటికి బాగా క్వాలిటీ వాయిస్ రావడానికి ఉపయోగపడేటువంటి యూఎస్బీ కండెన్సర్ మైక్రోఫోన్. అమెజాన్లో కూడా మీరు చూస్తే అమెజాన్స్ చాయిస్లో ఉంటుంది, రేటింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో అందువల్ల నేనైతే దీన్ని తీసుకున్నా. ఫస్ట్ అయితే దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఇది మేడ్ ఇన్ చైనా, మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి గువాంగ్జూ జింజువాన్ ఎలక్ట్రానిక్ కామర్స్ కో లిమిటెడ్. ఫస్ట్ అయితే దీన్ని మనం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది బాక్స్ ఈ విధంగా అయితే రావడం జరిగింది. దీని మీద మనకి ఈ విధంగా ఒక స్టిక్కర్ వేసి ఒక పేపర్ కవర్ అయితే పంపించడం జరిగింది. ఈ పేపర్ కవర్ మనం చూస్తే ఓన్ బాక్స్ అనేటువంటిది ఇక్కడ మెయిన్గా రావడం జరిగింది. ఇది కంపెనీకి సంబంధించినటువంటి ఓన్ బాక్స్ అన్నట్లు. అలాగే ఇక్కడ మీరు చూస్తే థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అవర్ ఎఫోర్ట్ టు ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ఇక్కడ క్లియర్గా వీళ్ళు రాయడం జరిగింది. దాని కింద మీరు చూసినట్లయితే రెడ్యూసింగ్ ప్యాకింగ్ మెటీరియల్ ఈజ్ వన్ స్టెప్ టువార్డ్స్ ఏ గ్రీనర్ ఫ్యూచర్ అనేటువంటిది రాశారండి. ఇది Amazon.in అనేటువంటిది కింద రాయడం జరిగింది. సో మెయిన్గా అమెజాన్ ఏదైతే ఉందో ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసేదానికి ప్యాకింగ్ మెటీరియల్ అనేటువంటిది కూడా చాలా వరకు తగ్గిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మెయిన్గా ప్యాకింగ్ మెటీరియల్ మనం ప్లాస్టిక్ ఇలాంటి వాటిని యూస్ చేస్తే వాటిని మనం తీసుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లాస్టిక్ అండ్ పెద్ద బాక్స్ మనకి ఇచ్చారనుకోండి. సో వన్స్ దీన్ని మనం ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి మిక్ మనం తీసుకొని దీన్ని పడేస్తాం బాక్స్ని. సో పడేసినప్పుడు ఏమవుతుంది, అది ప్లాస్టిక్ ఇలాంటివి అయితే మన ఎన్విరాన్మెంట్లో కలవడానికి, మన సాయిల్లో అవి కలిసిపోవడానికి కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అలాంటి ప్లాస్టిక్ని మనం అవాయిడ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అండ్ ప్యాకింగ్ మెటీరియల్ కూడా చాలా వరకు రెడ్యూస్ చేసామని చెప్తూ ఉన్నారు. సో ఇది చాలా గుడ్ స్టెప్ అని అయితే మనం చెప్పొచ్చు. ఇదైతే మెయిన్గా దీని మీద ఒక మెసేజ్తో వీళ్ళు పంపించడం జరిగింది. బాక్స్ మీద అయితే ఇది ఇచ్చారు. సో ఇక్కడైతే బాటంలో ఈ విధంగా స్టిక్కర్ వేస్తున్నారు. సో ఇక్కడ నుంచి అయితే మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా. సో వన్స్ ఓపెన్ చేసిన తర్వాత బాక్స్ ఈ విధంగా అయితే మనకుంది. సో బాక్స్లో స్టార్టింగే ఎఫ్డ్యూస్ బ్రాండ్కి సంబంధించి M160 ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి. సో దీంట్లో కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే వీళ్ళు రాసింటారు. దీన్ని ఎలాగా యూజ్ చేయాలి ఏంటి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే మెయిన్గా దీంట్లో రాస్తున్నారు. యూఎస్బీ కండెన్సర్ మైక్రోఫోన్ ఇన్స్ట్రక్షన్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ ఏ విధంగా కనెక్ట్ చేయాలి అన్ని ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ అయితే దీంట్లో ఇచ్చున్నారు. ఇది మాన్యువల్ అండి, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ జస్ట్. సో తర్వాత మనకి ఈ విధంగా ఒక కవర్లో పెట్టి ఇదైతే ఇవ్వడం జరిగింది. సో వచ్చేసి యూఎస్బీ కేబుల్ దీంట్లో అయితే మనకి ఇచ్చారు. ఇది 2 మీటర్ లెంత్ ఉన్నటువంటి కేబుల్. మొత్తం కూడా ఇక్కడ సి టైప్ కేబుల్ కూడా ఇచ్చినారు. అంటే హియర్ మనం చూస్తే ఇది యూఎస్బీ. సో మనం డైరెక్ట్గా ల్యాప్టాప్కి కానీ లేకుంటే మీరు పీసీకి కానీ వీటికి కనెక్ట్ చేసుకోవడానికి యూఎస్బీ వాడచ్చు. యూఎస్బీ నుంచి సి టైప్ ఇదైతే ఇవ్వడం జరిగింది మనకి, యూఎస్బీ టు సి టైప్ కనెక్టర్. దీని తర్వాత మనం ఓపెన్ చేస్తే నెక్స్ట్ విధంగా మనకి బాక్స్లో కంప్లీట్గా దీంట్లో ఇది పెట్టినారు. సో ఈ కవర్లో అయితే మనకి డైరెక్ట్గా ట్రైపాయిడ్ దీనికే కనెక్ట్ చేసేసారు.
సో ఇది ట్రైపాడ్. సో అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనం అడ్జస్ట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం లూజ్ చేసి దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. చూసారు కదా, సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ట్రైపాడ్. సో ఇది స్టాండ్ కాదు, స్టాండ్ కాకుండా ట్రైపాడ్తో వచ్చినటువంటిది ఇది. సో లైక్ దిస్, మీరు ఏ యాంగిల్లో పెట్టుకోవాలంటే ఆ యాంగిల్లో మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఓవరాల్గా ప్యాకింగ్లో మనం చూస్తే మైక్రోఫోన్ ఇచ్చారు, మైక్రోఫోన్ బేస్ ఇచ్చారు మనకి, అంటే ట్రైపాడ్ ఇచ్చారు. తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక యూఎస్బి కేబుల్ ఇచ్చారు 2 మీటర్ లెంత్తో. అలాగే ఒక మాన్యువల్ ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఒకటి ఇవ్వడం జరిగింది. సో ఇంతవరకు అయితే ఈ బాక్స్లో మనకు వచ్చినాయి. సో దీనికి మించి మనకి ఇంకా బాక్స్లో ఏం లేదండి. దీని వర్కింగ్ కూడా కంప్లీట్గా మనం చూద్దాం. అంటే సౌండ్ క్వాలిటీ ఎలా వస్తుంది, ఆ తర్వాత ఎంత దూరం నుంచి సౌండ్ ఇది రిసీవ్ చేసుకుంటుంది, ఇలాంటి మరిన్ని విషయాలు మనం చూద్దాం. దానికంటే ముందు దీని యొక్క స్పెసిఫికేషన్స్ పిక్గా మనం చూద్దాం. FDUS M160 USB మైక్రోఫోన్ స్పెసిఫికేషన్స్. దీంట్లో 2200 ఓమ్ ఇంపిడెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే దీని యొక్క డైమెన్షన్స్ మనం చూస్తే 21 సెంటీమీటర్స్ లెంత్, 10 సెంటీమీటర్స్ విడ్త్, అలాగే 5.7 సెంటీమీటర్స్ హైట్తో అయితే దీన్ని ఇవ్వడం జరిగింది. 96 dB సిగ్నల్ టు నాయిస్ రేషియో అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. 16 kHz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్తో దీన్ని అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో మెయిన్గా కార్డియాయిడ్ పికప్ ఇవ్వడం జరిగింది. అంటే సెన్సిటివ్ సౌండ్ కూడా ఇది పికప్ చేసుకుంటుంది. అలాగే హై రికగ్నిషన్ ఆఫ్ ఫ్రంట్ ఫేసింగ్ వోకల్స్ అయితే మెయిన్గా ఇది తీసుకుంటుంది. ఆ విధంగా కార్డియాయిడ్ పికప్ ఈ రేట్లో మనకి ఇవ్వడం అనేది చాలా మంచి విషయంగా అయితే మనం చెప్పుకోవచ్చు. దీని యొక్క కాస్ట్ విషయానికి వస్తే దీంట్లో 2 టైప్స్ మనకి అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి. ఒకటి M160 RGB మిక్ విత్ ట్రైపాడ్ నా దగ్గర ఉన్నటువంటిది. దీని యొక్క కాస్ట్ 1999 రూపాయలుగా ఇచ్చినారు. మళ్ళీ దీనికి ఒక 10% వరకు డిస్కౌంట్ కూడా మీకు అప్లై అవుతున్నాయి, యూ కెన్ ట్రై. అలాగే మరొక టైపు M160 RGB సెట్ మిక్ విత్ స్టాండ్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క కాస్ట్ 2699 రూపీస్. దీంట్లో ఓన్లీ స్టాండ్ కాస్టే ఎక్స్ట్రా పడుతుంది. సో మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా రెండింటికి సేమ్ ఉంటాయి. ఇక లేట్ చేయకుండా ఫస్ట్ అయితే దీన్ని కనెక్ట్ చేసి మనం చూద్దాం. సో ఇది సి టైప్ వచ్చేసి మనకి బాటంలో కనెక్ట్ చేసుకోవాలి. ఈ బాటంలో మనం చూసినట్టయితే సి టైప్ కనెక్టర్ ఇచ్చారు. అలాగే 3.5 mm జాక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది హెడ్సెట్ కనెక్ట్ చేసుకునే దానికి. నేనైతే ఫస్ట్ సి టైప్ ఇక్కడ కనెక్ట్ చేస్తున్నా. ఇది యూఎస్బి కేబుల్. సో దీన్ని డైరెక్ట్గా మీ ల్యాప్టాప్ కానీ మీ పీసీ కానీ కనెక్ట్ చేసుకోవడమే. చూసారు కదా, వన్స్ కనెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా లైటింగ్ అయితే వస్తుంది. మీరు గేమింగ్ ఆడాలనుకున్నట్లయితే గేమింగ్ రూమ్లో ఇది చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఈ విధంగా కలర్స్ చేంజ్ అవుతుంది. RGB అని చెప్పేసి కలర్స్ అయితే మెయిన్గా దీంట్లో ఇవ్వడం జరిగింది. అంటే రెడ్, గ్రీన్, బ్లూ కాంబినేషన్స్లో మెయిన్గా ఈ కలర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా అట్రాక్టివ్గా ఈ కలర్స్ అయితే మనకి అనిపిస్తుంది. అండ్ దీని యొక్క కంప్లీట్ టెక్నికల్ డీటెయిల్స్లోకి మనం వెళ్తే దీంట్లో స్పెషల్ ఫీచర్ ఇచ్చారు వాల్యూమ్ కంట్రోల్కి సంబంధించి. వాల్యూమ్ కంట్రోల్ కనుక మీరు చూసినట్లయితే ఈ విధంగా మనకి ఒక బటన్ ఇవ్వడం జరిగింది. సో ఇది మీరు వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు, వాల్యూమ్ పెంచుకోవచ్చు, అలాగే వాల్యూమ్ తగ్గించుకోవచ్చు. ఈ విధంగా స్పెషల్గా వాల్యూమ్ కంట్రోలర్ అయితే దీంట్లో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని మీరు ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే పర్సనల్ కంప్యూటర్ కనెక్ట్ చేసుకోవచ్చు, అలాగే గేమింగ్ కన్సోల్కి దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. మెయిన్గా కలర్ విషయానికి వస్తే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, RGB కలర్తో అయితే ఇది ఇవ్వడం జరిగింది. అంటే రెడ్, గ్రీన్, బ్లూ కలర్తో ఈ లైట్స్ అనేటువంటిది ఈ విధంగా మెయిన్గా మనకి చేంజ్ అవుతున్నాయి. ఇవి చాలా అట్రాక్టివ్గా అయితే మనకి ఇక్కడ అనిపిస్తూ ఉన్నాయి. అండ్ దీంట్లో మెయిన్గా ఉన్నటువంటి మరొక ఫీచర్ ఇది ఓమ్ని డైరెక్షనల్ అండి. అంటే మీరు ఎటువైపు నుంచి మాట్లాడినా, సో మీకు ఈ అన్ని సైడ్ నుంచి ఎటువైపు నుంచి మాట్లాడినా కూడా వాయిస్ ఇది రికగ్నైజ్ చేస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది. ఓమ్ని డైరెక్షనల్ చాలా బెస్ట్ ఫీచర్గా దీన్ని మనం చెప్పొచ్చు. దీని యొక్క వెయిట్ విషయానికి వస్తే 320 grams వెయిట్ ఉంది ఇది. అండ్ పవర్ సోర్స్ వచ్చేసరికి కార్డెడ్ ఎలక్ట్రిక్ పవర్ సోర్స్తో ఇది నడుస్తుంది. మెయిన్గా మీరు యూఎస్బి ఏదైతే కనెక్ట్ చేస్తారో యూఎస్బి నుంచే ఇది పవర్ అనేటువంటిది మెయిన్గా తీసుకోవడం జరుగుతుంది. అండ్ మెటీరియల్ విషయానికి వస్తే మెటీరియల్ అంతా కూడా ప్లాస్టిక్తో ఇవ్వడం జరిగింది. అండ్ ఇది కూడా చాలా అట్రాక్టివ్గా అయితే నాకు అనిపిస్తుంది. మంచి క్వాలిటీతోనే ఈ ప్లాస్టిక్ మెటీరియల్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. సిగ్నల్ టు నాయిస్ రేషియోకి వచ్చేసరికి 96 dBతో ఇది ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనకి క్లియర్ వాయిస్, క్లారిటీగా వాయిస్ అనేటువంటిది ప్రధానంగా దీంట్లో రికార్డ్ అవ్వడం జరుగుతుంది.
నెంబర్ ఆఫ్ ఛానల్స్ విషయానికి వచ్చేసరికి ఒక్క ఛానల్లో మాత్రమే దీన్ని రికార్డ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుందండి. మల్టిపుల్ డివైజెస్లో రికార్డ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారికి ఒక డివైస్తో కనెక్ట్ చేసుకొని ఒక్క ఛానల్లోనే మీరు రికార్డ్ చేసుకునే దానికైతే ఉంది దీంట్లో. యూసేజ్ విషయానికి వచ్చినట్లయితే సో మీరు డైరెక్ట్గా ఈ కేబుల్ కనెక్ట్ చేసుకోవడం, యూజ్ చేసుకోవడమే. ఎక్స్ట్రా డివైజెస్ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవడమే. ఇది కూడా దీంట్లో ఒక బెస్ట్ ఫీచర్గా మనం చెప్పొచ్చు. ఎక్స్ట్రా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవడం కానీ ఇలాంటివి ఏమి కూడా మీరు చేయవలసినటువంటి అవసరం లేదు. అండ్ దీంట్లో 3.5 mm జాక్ ఇవ్వడం జరిగింది. సో ఇది రియల్ టైమ్ వాయిస్ అయితే మీకు ఇస్తుంది. రియల్ టైం రికగ్నిషన్ అయితే మెయిన్గా ఉంటుంది దాంట్లో. తర్వాత మనకి వాల్యూమ్ కంట్రోల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు దీని ద్వారా వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు, వాల్యూమ్ పెంచుకోవచ్చు, వాల్యూమ్ తగ్గించుకునే దానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ వాల్యూమ్ కంట్రోల్ బటన్ పైనే మీకు ఈ విధంగా మ్యూట్ అన్మ్యూట్ చేసుకోవడానికి ఒక టచ్ ఇవ్వడం జరిగిందండి. సో జస్ట్ దీన్ని ఒకసారి టచ్ చేస్తే ఇది మ్యూట్లోకి వెళ్తుంది. చూస్తున్నారు కదా, చూసారా? ఒకసారి టచ్ చేసిన తర్వాత ఇది మ్యూట్లోకి వెళ్ళింది. మ్యూట్లోకి వెళ్ళిందంటే సిగ్నల్ మీకు ఈ విధంగా రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మీకు లైట్ వస్తుంది కదా, లైట్ రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో వన్స్ మీరు మరలా టచ్ చేశారంటే చూసారా అన్మ్యూట్ అయింది, మరలా కలర్స్ చేంజ్ అయింది. సో ఈ విధంగా అన్మ్యూట్లో ఉన్నప్పుడు కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది, మ్యూట్లోకి వెళ్ళినప్పుడు ఓన్లీ రెడ్ కలర్ వస్తుంది. ఇది మీరు మ్యూట్లో ఉందా అన్మ్యూట్లో ఉందా అనేటువంటిది ఐడెంటిఫై చేయడానికి మెయిన్ రికగ్నిషన్ అన్నట్టు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి చూపించేటువంటి రికార్డింగ్ మెయిన్గా దీని ద్వారా రికార్డింగ్ చేసినటువంటిది. సో నేను మాట్లాడేటువంటిది ఇప్పుడు ఏదైతే ఉందో ఇదంతా కూడా దీని ద్వారా రికార్డింగ్ నేను చేస్తున్నటువంటిది. వాయిస్ కూడా మీరు ఏ విధంగా ఉందనేటువంటిది క్లియర్గా వినండి, క్వాలిటీ ఎలా వస్తుంది అనేటువంటిది. అండ్ మెయిన్గా మీరు ఇక్కడ వాల్యూమ్ పెంచుకోవచ్చు. మీరు వాల్యూమ్ పెంచుకున్నట్లయితే ప్రతి ఒక్కటి కూడా చిన్నది మీ దగ్గర నుంచి ఏదైనా చిన్నగా కదిలినా కూడా అది కూడా ఇది రికగ్నైజ్ చేస్తుంది, ఆ వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది. కాబట్టి దీని వచ్చేసరికి మీరు లోలో కాకుండా హైలో కాకుండా బిలో మీడియంలో పెట్టుకుంటే అయితే నాకు బెటర్ అనిపించింది. బిలో మీడియం పెట్టుకొని మీకు వాయిస్ ఏ విధంగా కావాలో ఆ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకొని దీన్ని రికార్డ్ చేసుకోవచ్చు అండి. సో నేనైతే ఇక్కడ అడ్జస్ట్ చేస్తూ మీకు మాట్లాడి చూపిస్తూ ఉన్నా. సో దాని ప్రకారం మీరు వాయిస్ ఎలా వస్తుంది అనేటువంటిది క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు పెంచుతున్నాను నేను ఎడ, ఆ తర్వాత ఇప్పుడు నేను తగ్గిస్తున్నా. సో తగ్గిస్తున్నా. సో ఆల్మోస్ట్ నేను బిలో మీడియం, ఓకే, మిడిల్లో కంటే కొద్దిగా తక్కువలో నేను ఇప్పుడు పెట్టున్నాను. సో ఈ విధంగా నేను దూరంగా పెట్టే మాట్లాడుతున్నా. చూడండి ఇంత దూరంలోనే ఉంది నాకు, దీనికి ఈ విధంగా ఇంత డిస్టెన్స్ అయితే ఉంది, మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇంత డిస్టెన్స్లో నేను మాట్లాడుతున్నా. ఏ విధంగా ఇది వాయిస్ రికగ్నైజ్ చేస్తుంది అనేటువంటిది క్లియర్గా మీరైతే చూడొచ్చు. నేను ఒకరోజు యూజ్ చేసిన తర్వాత చూస్తే చాలా పర్ఫెక్ట్గా అయితే ఇది వాయిస్ రికగ్నైజ్ చేస్తుంది. చాలా గుడ్ క్వాలిటీతో వాయిస్ అయితే రికార్డ్ అవుతుంది. మనకి లో కాస్ట్లో బడ్జెట్లో మీరు మైక్రోఫోన్ కొనుక్కోవాలంటే లైక్ యూట్యూబ్ స్ట్రీమింగ్కి కానీ లేకుంటే గేమింగ్కి కానీ పాడ్కాస్ట్కి కానీ ఇలాంటి వాటన్నింటికి కూడా దిస్ ఈస్ ద బెస్ట్ వన్. లో కాస్ట్లో కొనుక్కోవాలంటే ఈ బడ్జెట్లో మనకి బెస్ట్ మైక్రోఫోన్గా దీని అయితే నేను చెప్తున్నాను. సో మీరు ఐఫోన్కి కనెక్ట్ చేసినప్పుడు అయితే చూశారు కదా, దీంట్లో 1Cకి కనెక్ట్ అవుతుంది, పవర్ వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ మీరు చూస్తున్నారు, బట్ ఇక్కడ మనకైతే ఒక మెసేజ్ మెయిన్గా డిస్ప్లే చేయడం జరిగింది. కెనాట్ యూజ్ దిస్ యాక్సెసరీ FTUS VM160 ఆడియో డివైస్. దిస్ యాక్సెసరీ రిక్వైర్స్ టూ మచ్ పవర్. ఓకే, సో ఇదైతే మెసేజ్ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని అయితే మనం ఐఫోన్లో యూజ్ చేసేదానికి పాసిబుల్ కావట్లేదండి. సో ఇప్పుడైతే నేను ఆండ్రాయిడ్ మొబైల్కి దీన్ని కనెక్ట్ చేశాను. ఆండ్రాయిడ్ మొబైల్ కనెక్ట్ చేసినా కూడా మనకి ఈ విధంగా అయితే లైట్స్ అయితే వెలుగుతున్నాయి. కానీ వన్స్ మనం ఇది రికార్డింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కూడా క్లియర్గా మెసేజ్ చూపిస్తూ ఉంది. ఇది లైక్ డిస్కనెక్ట్ ది ఇయర్ ఫోన్ టు రికార్డ్ ది వాయిస్ అని చెప్పేసి చూపిస్తుంది. సో దీంట్లో కూడా వాయిస్ అయితే రికార్డ్ అవ్వట్లేదు. కాబట్టి ఫైనల్గా ఈ డివైస్ కంపాటబుల్ అయ్యేది ఓన్లీ మీ పర్సనల్ కంప్యూటర్కి, ల్యాప్టాప్కి, అలాగే ప్లే స్టేషన్కి. సో వీటికైతే మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి వీటికైతే చాలా బెటర్గా ఇది యూజ్ అవుతుంది.